అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బఅద్. قال الله تبارك وتعالى في القرآن المجيد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم من قبلكم لعلكم تتقون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ రోజు నా ప్రసంగం పేరు నిజమైన ఆరాధ్యుడు ఎవరు. ఇది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం. ఈ నిర్ణయంపైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. విశ్వాన్ని సృష్టించిన దేవుడు మానవులైన మనందరికీ బుద్ధిని, ఆలోచనను, అవగాహన శక్తిని అనుగ్రహించాడు. కనుక ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, కొండలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఎటువంటి అసవ్యత లేదు. ఎందుకో తెలుసా? అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. నిజదేవుడు నిర్దేశించిన ప్రకృతి నియమాలకు విధేయత చూపుతున్నాయి. మరి వాస్తవానికి వారిని సృష్టించిన వాడు ఒక్కడే. మన గొంతుల్ని తడిపే నీరు ఒకటే, మన ఆకలిని చల్లార్చే ఆహారం ఒకటే, మనం పీల్చే గాలి ఒకటే, మానవులైన మనందరి నరాల్లో ప్రవహిస్తున్న రక్తం కూడా ఒక్కటే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే సకల జీవరాశులను సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే. నా ప్రియమైన సోదరిమణులారా, ఏకైక ప్రభువు నిర్మించిన ఈ విశ్వంలో ఒకే రకమైన ప్రకృతి నియమాలు సర్వవ్యాపితమై ఉన్నాయి. ఒకసారి వాటి మీద యోచన చెయ్యండి. తమను సృష్టించిన నాటి నుండే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక్క క్షణమైన ఆగకుండా తిరుగుతూ పోతున్నాయి. అవి తమ కక్షల్ని, తమ విధిని ఏనాడు అతిక్రమించలేదు. అలాగే అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాలు కూడా సక్రమంగా నిర్మించబడ్డాయి. అవి తమ ప్రభువు తమ కొరకు నిర్ణయించిన ప్రకృతి చట్టాలను నిక్కచ్చిగా అనుసరిస్తున్నాయి. సృష్టి ప్రారంభం నుండి నేటి దాకా ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టి చరిత్రలో ఎన్నటికీ తిరుగులేని ఏకైక సత్యం. నా ప్రియమైన సోదరిమణులారా, వాస్తవ దైవ భావన ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవ సన్మార్గం కోసం ఈ భూమి మీద అవతరించిన దైవిక గ్రంథాలన్నీ యుక్తకథంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావనకు వచ్చింది. హైందవ వేదాంతము యొక్క బ్రహ్మసూత్రం ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తి నహ్ననస్తేన కించన్ అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు, కించిత్తు కూడా లేడు. అలాగే ఇక దేవుని అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్ కూడా అత్యంత సులువైన మాటలలో వాస్తవ దైవ భావనను ఇలా విపులకరించింది. కుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్ అంటే నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే. నిజమైన ఆరాధ్యుడు నిరపేక్షాపరుడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయన ఎవరిచే పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానులెవరూ లేరు. అల్లాహ్కు భాగస్వాములను కల్పించడం, ఆయనను వదిలి మిథ్యా దైవాలను ఆరాధించడం ఘోరమైన పాపం. హిందూ మత గ్రంథాల్లోకెల్లా ప్రఖ్యాతిగాంచిన భగవద్గీతలో ఇలా ఉంది. కామై స్థైర్యుత జ్ఞాన ప్రపద్యం తేన్య దేవత తం తం నియమాస్థాయ ప్రకృత్యా నియథాస్వయ. దీని భావమేమనగా, ఎవరి బుద్ధినైతే భౌతిక వాంఛాలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవుళ్లకు ఆత్మస్మరణ చేసుకుంటారు. ఇంకా స్వయం కల్పిత ఆరాధన విధానాల ద్వారా ప్రత్యేక నియమాలను, నిబంధనలను పాటిస్తారు. నా ప్రియమైన సోదరిమణులారా, ఇప్పుడైనా ఆలోచిద్దాం. మనం ఎవరిని ఆరాధించాలి? ఏమీ చెయ్యలేని నిర్జీవాలైన మిథ్యా దైవాలన, నిస్సహాయులైన మనలాంటి మానవ మంత్రులన, లేక సర్వశక్తిమంతుడు, రాజాదిరాజు, మొరలు ఆలకించేవాడు, చావు పుట్టుకలు లేనివాడు, అత్యంత కరుణామయుడైన అల్లాహ్నా? సృష్టికర్త అయిన అల్లాహ్ మానవునికి అనంతమైన వైవిధ్యభరితమైన వరాలను ప్రసాదించాడు. అందులోని ప్రతి వరం
ప్రత్యేకమైనది మరియు విలువైనది. కానీ దైవ ప్రసాదిత వరాల్లో అత్యంత విలువైనది వాస్తవిక జ్ఞానం. ఏ విధంగా అయితే ఓ సంస్థకు ఓ సంఘానికి ఒకే అధిపతి ఉంటాడో అలాగే ఈ సృష్టికి కూడా కర్త ఒక్కడే. అందుచేతనే ఈ సృష్టి ఎన్నో వేల సంవత్సరాల నుండి ఎలాంటి అంతరాయం లేకుండా నిర్విరామంగా ముందుకు సాగిపోతుంది. ఒకవేళ ఈ సృష్టిలో సృష్టికర్తకు ఎవరైనా భాగస్వాములు కానీ సహాయకులు కానీ ఉంటే ఈ సృష్టి ఎప్పుడూ చిన్నాభిన్నమైపోయేది. నా ప్రియమైన సోదరిమణులారా, ఇది వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక విషయం కాదు. సత్యాన్ని న్యాయాన్ని పరిసావించే ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తున్న ఓ క్రియాశాల ఉద్యమం. అది బోధిస్తున్నది అత్యంత స్వచ్ఛమైన సత్యం. నిజదేవుడు తప్ప మీకు ఆరాధ్యుడు లేడు. ఇది ఇహలోకంలోనూ మరియు మరణాంతర పరలోక శాశ్వత జీవితంలోనూ మన విజయానికి నాందివాచకం. చివర్లో అల్లాహ్తో నా ప్రార్థన ఏమనగా, మనం సృష్టితాలను వదిలి నిజమైన సృష్టికర్తను గుర్తించి ఇహ పరలోకంలో సాఫల్యం పొందాలని కోరుకుంటున్నాను. ఆమీన్. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.